రాజధాని అమరావతి రీలాంచ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా మరోసారి అమరావతికి భూమి పూజ జరగబోతుంది. ప్రధాని పర్యటన ఏర్పాట్లను మంత్రుల కమిటీ పర్యవేక్షిస్తుంది. సభా వేదిక దగ్గర కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రుల కమిటీ సమావేశమైంది. సభా వేదిక, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లపై మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్ చర్చించారు. మోదీ సభ పర్యవేక్షణ అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఎండాకాలం దృష్ట్యా ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాట్లు చేయాలని, మంచినీరు, మజ్జిగ ఉండేటట్లు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 2వ తేదీ గౌరవనీయ భారత ప్రధాని గారు వస్తున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ ఆల్మోస్ట్ అధికారులు 95% పూర్తి చేశారు. కేవలం ఫైనల్ టచెస్ ఒక 5% ఉన్నాయి. అది కూడా ఇవాళ మధ్యాహ్నం 2 o'clock 3 o'clock కంప్లీట్ చేసే విధంగా చేశారు. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ నిన్న ఈవినింగ్ యాక్చువల్గా కూర్చొని దాని మీద డిస్కస్ చేసి వాళ్ళకి సూచనలు ఇచ్చారు. ఇప్పుడు కూడా మార్నింగ్ యాక్చువల్ కూర్చొని అధికారులందరికీ యాక్చువల్గా వాళ్ళతో రివ్యూ చేసి కొన్ని సూచనలు కూడా చేశారు. ఆ సూచనలను ఇంప్లిమెంట్ చేయమన్నారు. ఈ విధంగా ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. 2వ తేదీ మధ్యాహ్నం 3:20 ప్రధానమంత్రి రావటం, వారి చేతుల మీద ఈ ప్రారంభ కార్యక్రమం జరుగుతుంది. ఇది రాజధాని ఒకరిది కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలది. అందుకని ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా అన్ని జిల్లాల నుంచి, అన్ని మండలాల నుంచి యాక్చువల్గా ప్రజలు వచ్చేట్టుగా చేయండి, ప్రతి కాన్స్టిట్యున్సీని ఆదేశించడం. దాని మీద వారే స్వయంగా అమరావతి రాజధానిలో ఉండే ఈ క్యాపిటల్ సిటీలో ఉండే 29 గ్రామాల ప్రజలను స్వయంగా ఇన్వైట్ చేయాలని ఒక్కొక్క విలేజ్ నుంచి 4-5 రైతులు పిలిపించాం. దాదాపు 150 మంది రైతులతో 2 గంటల సేపు ఇంటరాక్షన్ అయ్యి వాళ్ళందరూ కూడా చెప్పారు, నా తరఫున మీరందరూ ఊర్లోకి పోయి 29 గ్రామాల్లో ఉండే 1,00,000 మంది ప్రజల్ని ఇన్వైట్ చేయండి, నేనే స్వయంగా ఇన్వైట్ చేస్తున్నట్టుగా. అంటే ముఖ్యమంత్రి గారు రైతులు అంటే వాళ్ళు త్యాగం చేసి కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇచ్చారు. అందుకని ముఖ్యమంత్రి గారు స్వయంగా వాళ్ళని పిలిచి యాక్చువల్గా ఇన్వైట్ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ముఖ్యమంత్రి గారు ఇన్వైట్ చేస్తున్నారు. ఇది ఒక కార్యక్రమం కాదు, అందరి కార్యక్రమం. రాష్ట్రం యొక్క ప్రజల యొక్క ఆర్థిక స్థితిని మార్చే రాజధాని. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రధానమంత్రి గారు హెలికాప్టర్ దిగి వచ్చిన తర్వాత 2 పక్కల మనుషులు ఉంటారు. అయితే ఆయన క్లోజ్డ్ కార్లో నుంచే ముందుకు పోవడం జరుగుతుంది సెక్యూరిటీ యాంగిల్లో. క్లైమేట్ కూడా తీసుకుంటే నిన్నటి వరకు చాలా హాట్గా ఉండింది. 8 గంటల తర్వాత అసలు ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. వరుణ దేవుడు కూడా కరుణిస్తున్నాడు. ప్రోటోకాల్ ప్రకారం ఎవరెవరిని పిలవాలో వాళ్ళందరినీ ప్రోటోకాల్ వాళ్ళు ఇచ్చారు. దానికి ఒకటే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం, ఎవరినైతే పిలవాలో ఆ సిస్టమ్ ప్రకారం పిలవమని చెప్పి వాళ్ళు ఆ పని చేస్తారు. ప్రతి నియోజకవర్గం నుంచి బయలుదేరుతున్నటువంటి బస్సులు, ప్రతి మండలం నుంచి బయలుదేరుతున్నటువంటి బస్సుల్ని, ప్రతి 25 బస్సులకి కూడా ఒక ఆఫీసర్ని పెట్టి మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళకి బయలుదేరిన దగ్గర బ్రేక్ఫాస్ట్, వాళ్ళకు లంచ్ పాయింట్, మళ్ళీ డిన్నర్ ఎక్కడైనా ఉంటే డిన్నర్ పాయింట్, తర్వాత ఇక్కడ డయాస్ దగ్గరకు వచ్చిన తర్వాత మంచినీళ్ళ ఏర్పాట్లు, ఇతరత్ర ఏర్పాట్లు, తిరిగి మళ్ళీ రాత్రి భోజన సమయం, తిరిగి వాళ్ళ ఇంటికి చేరుకునేంత వరకు కూడా పూర్తి అత్యంత జాగ్రత్తలు వహిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే చెప్పారు, ఉన్నటువంటి వేసవిని దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా పకడ్బందీ ప్రణాళికను ఏర్పాటు చేయమని చెప్పారు. మంత్రులందరూ కూడా పూర్తి స్థాయిలో దాని మీద దృష్టి పెట్టి ఈ ఏర్పాట్లను ప్రతి ఒక్కటి కూడా చేయడం జరుగుతోంది. ఇక ప్రాంగణం ఏర్పాట్లన్నీ కూడా మీరు చూసే ఉన్నారు, మీరందరూ కూడా విజువల్స్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ ప్రాంగణం రెడీ అయిపోయింది. పార్కింగ్ ఏర్పాటు చేయడానికి వేలాదిగా వస్తున్నటువంటి బస్సులకి పార్కింగ్ను కూడా ఎక్కడ కూడా ఎక్కువ దూరం నడవక్కర్లేకుండా 100, 200, 300 మీటర్ల లోపలనే బస్సు దిగడం, ప్రాంగణంలోకి ఎంటర్ కావడం, ఎంటర్ అయిన తర్వాత కూడా మధ్యలో కూడా ఎక్కడ ఎండ తగలకుండా హోల్డింగ్ ఏరియాస్ని పెట్టడం జరిగింది. ఆ పార్కింగ్ ఏరియా కానీ ఇక్కడికి వచ్చేంత లోపల కూడా ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుందేమో అనేటువంటి ఉద్దేశంతో మొత్తం షామియానాల్ని కవర్ చేయడం జరిగింది. మరి ఎక్కడా కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా పెద్ద ఎత్తున ప్రజలు రాష్ట్రం మొత్తం కూడా కనిపిస్తున్నటువంటి ఉత్సాహాన్ని మనం అందిపుచ్చుకునేలాగా ఈ అమరావతి పునఃప్రారంభోత్సవ కార్యక్రమం భారత ప్రధాని చేతుల మీదుగా జరిగేలాగా చేసినటువంటి ఏర్పాటు అద్భుతమైనటువంటి రీతిలో జరుగుతుందని, ప్రజలు సంపూర్ణంగా దీన్ని ఆనందించే స్థాయిలో జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా డెడికేటెడ్గా పనిచేస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళందరూ కూడా ఈ తిరిగి సభ్యులందరూ కూడా ఇంటికి చేరుకునే వరకు కూడా ఈ పర్యవేక్షణ కొనసాగుతుంది.